హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా కొన్ని కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీడియోని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. మనము పిల్లలకి వైట్ యూనిఫార్మ్ వేస్తాం కదా! సో, వైట్ యూనిఫార్మ్ వేసేటప్పుడు మంచిగానే ఉంటాయి కానీ రిటర్న్ వచ్చే టయానికి ఇలా నల్లగా అయిపోతాయి. వైట్ యూనిఫార్మే కాదు, వైట్ షర్ట్స్ కాలర్ దగ్గర మురికి కానీ, పాకెట్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర మురికిని ఎలా రిమూవ్ చేసుకోవాలి? చాలా సింపుల్ మెథడ్‌లో చూపిస్తాను. మనం బ్రష్ పెట్టి పామినా సరే వదలవు కదా! అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా బౌల్‌లో ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసేసుకొని మనము వేడి నీళ్ళు వేసుకోవాలి. మంచిగా బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా పొగలొస్తున్న వేడి నీళ్ళు ఇందులో వేసేసి, ఇందులో ఏం చేస్తామంటే ఒక 2 స్పూన్స్ వరకు బేకింగ్ సోడా, అలాగే మనం డిటర్జెంట్ లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ కానీ కొంచెం వేసేసి వీటిని బాగా కలిపి ఇప్పుడు చక్కగా మనం వైట్ బట్టల్ని ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో చాలామంది క్లోరిక్ పౌడర్ ఇలాంటివి వాడతారు. నేనైతే మాత్రం ఈ ప్రాసెస్‌లో క్లీన్ చేస్తే చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇలా ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేయండి. తర్వాత నార్మల్‌గా క్లీన్ చేస్తే కాలర్ దగ్గర మురికంతా కూడా పోతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. కొత్త బట్టలు కొనేటప్పుడు మనకి ఇలాంటి షీట్స్ వస్తాయి. స్పాంజ్ లాగా ఉంటాయన్నమాట. మెత్తగా ఉంటాయి. వీటిని కొంతమంది దేనికి పనికిరాని బయట పడేస్తూ ఉంటారు కదా! సో, ఈరోజు ఒక మంచి ఐడియా చూపిస్తాను చూడండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం రోజు ఆయిల్ వాడతాము. కుకింగ్ ఆయిల్ వంటగదిలో వాడుతూ ఉంటాం కదా! సో, ఇలా మనం ఏదైనా డబ్బాల్లో వేసుకునేటప్పుడు కానీ, లేదా నార్మల్‌గా ఇలాంటి డబ్బాల్లో కానీ వాడుతూ ఉంటాము. సో, మనం యూజ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్‌కి అయిపోతుంది. అలాగే చాలా ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా! అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మనకి డబ్బా కూడా పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ షీట్‌ని చాలా స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఏమైనా పడినా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూ ఫోల్డింగ్ పెట్టేసి ఏదైనా రబ్బర్ ఉంటే రబ్బర్ పెట్టేయండి. రబ్బర్ లేకపోయినా సరే ఇది చక్కగా ఇలా అటాచ్ అయ్యి ఉండిపోతుంది. మనం ఆయిల్ వంపేటప్పుడు డ్రాప్స్ ఏమైనా సరే పడినా సరే మనకి డబ్బాలో కానీ లేదా బయట కాకుండా చక్కగా దీనిపైన పడతాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనము ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్‌కి ఒక్కసారి ఇలా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ ఐడియా అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఇంకా ఆయిల్ అనేది కింద అవ్వడం కానీ లేదా ఆయిల్ డబ్బాకి అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమే ఉండదు. ఇలా వేస్ట్‌గా బయట పడేసే వాటిని కూడా మనం ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి. పూజల టైంలో కానీ, వ్రతాలు కానీ లేదా చాలామంది వీక్‌లీ 2, 3 సార్లయినా సరే దేవునికి మనము ఇలా దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా! సో, ఇవి ఏం చేస్తామంటే రోజు పచ్చళ్ళు, చట్నీలు లాంటివి తినలేం కదా! సో, అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టుకుంటే మనకి చక్కగా ఎక్కువ ఒకేసారి కలెక్ట్ అవుతాయన్నమాట. 1 కేజీ, 2 కేజీలు అలా మనం మిల్లుకెళ్ళి ఆడించుకున్నామనుకోండి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ అవుతుంది. ఇప్పుడు హెయిర్ ఆయిల్స్ చాలా వరకు కూడా కెమికల్స్. సో, దేవుడికి పెట్టే దీపం ఆయిల్ అయినా సరే మనం బయట కొనుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనం ఒక్కసారి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2, 3 రోజులు ఎండలో పెట్టుకుంటే మనకి చక్కగా డ్రై అయిపోతాయి. వీటిని మనము ఆయిల్‌గా ఆడించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఆయిల్ ఆడేటప్పుడు కూడా ఇక్కడైతే కేజీకి ₹5 తీసుకుంటారండి. సో, ఎంత తక్కువ తీసుకుంటున్నారో చూడండి. చాలా ఎన్ని అయినా సరే మనకి ఎన్ని కేజీలైతే అన్ని నేనైతే ఆల్రెడీ ఒక కేజీ ఆడించాను. నెక్స్ట్ మళ్ళీ ముక్కలనైతే ఈ విధంగా కలెక్ట్ చేశానన్నమాట. సో, చూడండి ఇవి బాగా ఎండిపోయాయి. ఇలాగే ఈ ముక్కలు కూడా ఎండబెట్టేసి ఒక్కసారి మనం స్టోర్ చేసుకొని ఆడించుకుంటే మనకి ఒక కేజీ వరకు కూడా ఆయిల్ అయితే కలెక్ట్ అయిపోతుంది. ఈ ఆయిల్‌ని మనము చక్కగా దేవునికి దీపారాధనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడినట్టు ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు చాలా వరకు హెయిర్ ఫాల్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది కదా! బయట ఆయిల్స్. అలా కాకుండా ఈ ఆయిల్ అనుకోండి మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం దీన్ని పిల్లలకి హ్యాండ్స్‌కి అలాగే ఇలా చేతులకి, కాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఆయిల్‌గా తలకి కూడా వాడుకోవచ్చన్నమాట. డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ లాంటివి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. నేనైతే ఇలానే చేస్తాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇలా ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.